హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనం తినడానికి ప్లేట్‌లో పెట్టుకునే దోస, పెసరట్టు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కానీ అవి చూడగానే ఏది ఒక్కోసారి అర్థం కాకపోవచ్చు. నోట్లో పెట్టుకొని నమిలితే తప్ప దాని టేస్ట్ మనకు తెలియదు. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ వేరే, టేస్ట్ వేరే. కానీ చూడడానికి ఒకే రకంగా ఉంటది. అదేవిధంగా మనుషులందరూ పైకి ఒకే విధంగా ఉంటారు. వాళ్ళతో మనకు పరిచయం ఉంటే తప్ప వాళ్ళ నిజమైన క్యారెక్టర్స్ ఏంటో మనకు తెలియదు. అందంగా కనిపించే ప్రతి నవ్వు వెనక, రూపం వెనుక నిజమేమి ఉండదు. అసహ్యంగా కనిపించే ప్రతి నిజం వెనుక తప్పు కూడా ఉండదు. ఎప్పుడైనా ఏదైనా మనం ఒక అంచనాకొచ్చే ముందు పూర్తిగా తెలుసుకొని అంచనాకి రావాలి. ఈ మనుషుల క్యారెక్టర్స్ కూడా అంతే. వాళ్ళతో మనం ఉన్నంత వరకి, వాళ్ళు మనతో మంచిగా మాట్లాడినంత వరకు అంతా కంఫర్ట్‌గానే ఉంటుంది. వాళ్ళ నిజ స్వరూపం తెలిస్తే ఎంత అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతామో, వాళ్ళకున్న మన పరిచయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇంత అసహ్యంగా ఉంటుందంటే వాళ్ళ గురించి నిజాలు తెలిసిన తర్వాత, ఇలాంటి వాళ్ళతోనా మనం మాట్లాడడం, ఇలాంటి వాళ్ళతోనా మాట్లాడాలి అనుకున్నాము అని కదా! నిజంగా చాలా మనసులో ఆ బాధ లైఫ్ లాంగ్ పోదు. ఒక మనిషిని మనము తప్పుడు మనిషిని నిజమనుకొని బాధపడడం వేరు. నిజమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి తప్పు అని తెలిసినప్పుడు బాధ